హలో గైస్. థంబ్‌నెయిల్ చూసి మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు వీడియోలో మనం దేని గురించి మాట్లాడబోతున్నాం. ఆల్మోస్ట్ గోవాకొచ్చిన ప్రతి ఒక్కరు ఇక్కడి నుంచి ఎంతో కొంత లిక్కర్‌ని తన హోమ్ టౌన్‌లోకి తీసుకొని పోవాలని అనుకుంటారు. కాకపోతే అది ఎలా తీసుకుపోవాలి? ఎంత తీసుకుపోవాలి? ఫ్లైట్‌లో ఎంత పర్మిషన్ ఉంటుంది? ట్రైన్‌లో ఎంత పర్మిషన్ ఉంటుంది? బస్‌లలో ఎంత పర్మిషన్ ఉంటుంది? తెలియక చాలామంది అది లిమిట్‌కి మించి తీసుకొని పోయి బార్డర్‌లలో పోలీసులతో మరియు ఎయిర్‌పోర్ట్‌లో చెక్ ఇన్, చెక్ ఔట్ దగ్గర ఇబ్బంది పడుతూ ఉంటారు. దాని గురించి మాట్లాడడం కోసమే ఈ వీడియో. ఈ వ్లాగ్‌లో మనం కంప్లీట్‌గా లిక్కర్‌ని ఎలా తీసుకోవాలి? ఏ పర్మిషన్ తీసుకోవాలి? ఫ్లైట్‌లో ఎన్ని లీటర్లు పర్మిషన్ ఉంటుంది? ట్రైన్‌లో ఎంత పర్మిషన్ ఉంటుంది? బస్‌లో ఎంత పర్మిషన్ ఉంటుంది? వీటి గురించి చూద్దాం. లిక్కర్ మార్ట్ చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది. ఇక్కడ మినిమం 50 రూపీస్ నుంచి మ్యాక్సిమం 30 lakhs 15 lakhs వరకు బాటిల్ అవైలబుల్లో ఉన్నాయి. ఇక్కడ మనం ఒక 6 బాటిల్స్ పర్చేజ్ చేయబోతున్నాం ఈరోజు. అందులో మెయిన్గా బ్లాక్ డాగ్, వ్యాట్ 69, విలియం లాసన్ అండ్ పింక్ వోడ్కా, ఒక 2-3 గోవన్ ఫ్లేవర్స్ ఈరోజు మనం హైదరాబాద్కి తీసుకొని పోవడానికి చూస్తున్నాం. బాటిల్ తీసుకొని ఫుల్ వ్రాపింగ్ చేయిద్దాం. అలాగే లిక్కర్ పర్మిషన్ కూడా తీసుకొని వెళ్దాం. చెక్-ఇన్ బ్యాగ్‌లో పెట్టుకొని అక్కడ చెక్ ఇన్ అప్పుడు వాళ్ళు అడిగితే చూపించడానికి ఉండాలి కాబట్టి లిక్కర్ పర్మిషన్ కూడా తీసుకుందాం. ప్రైజెస్ కూడా చాలా డిఫరెన్స్ ఉన్నాయి. మన దగ్గరికి ఇక్కడికి చూసుకున్నట్టయితే హాఫ్ టు హాఫ్ డిఫరెన్స్ ఉన్నాయి. మాక్సిమం నేను ఒక 7,000 రూపీస్ పర్చేజ్ చేసిన. అదే మన దగ్గర అయితే అవి 14,000-15,000 నియర్లీ అవుతాయి. వ్రాపింగ్ గానీ, ప్యాకింగ్ గానీ, పర్మిషన్స్ ఇవన్నీ వాళ్ళు ఫ్రీగానే చేసిస్తారు. అండ్ ఆల్సో మోర్ ఎవర్ మనం ఎక్కువగా పర్చేజ్ చేస్తే వాళ్ళు డిస్కౌంట్ కూడా ఇస్తారు. గైస్, మోస్ట్ ప్రాబబుల్లీ 5 లీటర్స్ వరకు పర్మిషన్ ఉంటుంది ఫ్లైట్‌లో. అంతకు మించి ఒక సింగిల్ ఎంఎల్ ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళు ఫ్లైట్‌లో ఎలో చేయరు. మాక్సిమం మనకు 5 లీటర్స్ అంటే 4.5 తీసుకొని పోవడం బెటర్. ఎందుకంటే అంతకు మించి తీసుకొని పోయి అక్కడ ఎయిర్‌పోర్ట్‌లో చెక్ ఇన్‌లో ఇబ్బంది పడి అక్కడ వాళ్ళు డస్ట్‌బిన్‌లో వేసేస్తారు. మనం ముందలే అవి క్యాప్ ఓపెన్ చేసి డస్ట్‌బిన్‌లో పోయాలి అని చెప్తారు. అందుకోసం మనం ఏం చేయాలంటే 4.5 లీటర్స్ తీసుకొని పోవడం బెటర్. వ్రాపింగ్ అప్పుడు బిల్లింగ్ అవి ఇవి ఉండడం వల్ల నేను వ్రాపింగ్ వీడియో తీయలేకపోయాను. కాకపోతే వ్రాపింగ్ ఫుల్ కార్డ్‌బోర్డ్ షీట్లు గట్టిగా పెట్టేసి బాటిల్స్ కదలకుండా ఆ కాటన్ బాక్స్‌లో ప్యాక్ చేశారు. దాన్ని నేను జాగ్రత్తగా అమెరికన్ టూరిస్టర్ బ్యాగ్‌లో సెట్ చేశాను. అటు ఇటు కదలకుండా చుట్టూ క్లాత్స్ అవి ఇవి పెట్టి దాన్ని ఫుల్ ప్యాక్ చేశాను. వాళ్ళు చెక్ ఇన్‌లో వాళ్ళు విసిరేసినా గానీ బ్యాగ్‌కి ఏం కాకుండా చుట్టూ అవి క్లాత్స్ అవి ఇవి పెట్టి ఫుల్ ప్యాకింగ్ చేసి బ్యాగ్ లాక్ చేసి ఎయిర్‌పోర్ట్‌కి స్టార్ట్ అయ్యాను. ఎయిర్‌పోర్ట్‌కి స్టార్ట్ కాగానే మనం ఎంట్రన్స్‌లో బ్యాగ్ చెక్ ఇన్ ఉంటుంది. చెక్ ఇన్ దగ్గర వాళ్ళు అడుగుతారు. బ్యాగ్‌లో ఆల్కహాల్ తీసుకెళ్తున్నారా? ఎన్ని లీటర్స్ వరకు అని. మనం కరెక్ట్‌గా చెప్పాలి. లేకపోతే వాళ్ళు చెక్ చేసి తీసేస్తారు బాటిల్స్. ఫ్లైట్ ల్యాండింగ్ కాగానే మనకు ఒక బ్యాగేజ్ బెల్ట్ నెంబర్ చెప్తారు. అక్కడికి పోయి మనం బ్యాగ్ కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. చాలా జాగ్రత్తగా మనం ముందే వెళ్ళి తీసుకోవడం బెటర్. ఎందుకంటే వాళ్ళు అడ్డగోలుగా ఇసిరేయడం అనేది జరుగుతుంది. ప్యాకింగ్ కూడా నార్మల్ ప్యాకింగ్ కాకుండా లిక్కర్ మనం తీసుకున్న దగ్గరనే వాళ్ళు ఫ్రీగా వ్రాపింగ్ చేసి ఇస్తారు. బబుల్ వ్రాపింగ్ కానీ లేకపోతే నార్మల్ కార్డ్‌బోర్డ్‌తో గానీ వాళ్ళు ఫుల్ వ్రాపింగ్ చేసి ఇస్తారు. బాటిల్స్ ఎందుకంటే వాళ్ళు చెక్ ఇన్ బ్యాగ్‌లో వాళ్ళు ఏం చేస్తారంటే గ్రౌండ్ స్టాఫ్ ఎయిర్‌పోర్ట్‌లో వాళ్ళు అటు ఇటు ఇసిరేయడం గానీ, వాళ్ళు ఫోర్సబుల్‌గా పడేస్తారు. ఇంకోటేంది అనంటే ఎంత వ్రాపింగ్ చేపించినా గానీ వాళ్ళు విసిరేసుడుకు బ్యాగ్ మీద బ్యాగ్ ఏయడం గానీ అట్లా చేయడం వల్ల ఏమైతుందంటే అవి పగలడం లాంటివి జరుగుతాయి. దాన్ని మనం ఓవర్‌కమ్ చేయడానికి మనం ఏం చేయాలి అనంటే ఎయిర్‌పోర్ట్‌లో చెక్ ఇన్ అయిపోగానే మనం వాటి మీద ఫిజబుల్ ఐటెమ్స్ అని మనం రాపిచ్చి వాళ్ళకు ఒక గ్రీన్ కలర్ స్టిక్కర్ ఏస్తారు. అందులో గ్లాస్ ఐటెమ్స్ ఉన్నాయి అని చెప్పేసి.
అటువంటిది వేయడం వల్ల ఏమవుతుందంటే హ్యాండిల్ విత్ కేర్ లాగా వాళ్ళు కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తారు ఆ బ్యాగుల్ని. మనకు అటువంటప్పుడు ఆ బాటిల్స్ పగలడం కానీ లాస్ కావడం కానీ జరగకుండా ఉంటుంది. మనం సేఫ్గా అయితే చెక్అవుట్ అయినాం. ఎయిర్పోర్ట్లో మనల్ని అయితే ఎవరు అడగలేదు. మోస్ట్లీ చెక్అవుట్ దగ్గర ఏం చెక్కింగ్ లాంటివి అయితే ఏమి ఉండవు. మనం ఇప్పుడు ఒకసారి మనం తెచ్చిన లిక్కర్లు బాటిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా, ఏమన్నా పగిలినాయా అవి ఒకసారి చెక్ చేద్దాం ఓపెన్ చేసి. మోస్ట్లీ ఫ్లైట్లో అయితేనే 4 to 5 లీటర్స్ ఎలో ఉంటుంది. బస్లో కానీ ట్రైన్లో కానీ 2 లీటర్స్ ఎలో ఉంది అని చెప్తారు, కానీ మధ్యలో వాళ్ళు ఆ బార్డర్ దగ్గర పోలీస్ వాళ్ళు చెక్ చేస్తుంటారు, బస్ కానీ కార్ కానీ. ట్రైన్లో కూడా ఆల్మోస్ట్ గోవా బార్డర్ దాటినంత వరకు ట్రైన్లో ఆల్మోస్ట్ రైల్వే పోలీస్ వాళ్ళు ఎక్కి ప్రతి కంపార్ట్మెంట్ చెక్ చేస్తూనే ఉంటారు. టైంగా అన్ని బాటిల్స్ సేఫ్గానే వచ్చాయి. మా ఫ్రెండ్స్ చూడండి చాలా ఆనందంగా ఉన్నారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. For more videos, please like and subscribe. Go with Navin.